ఓకే. సో, ఈ మధ్య కాలాలలో చాలామంది స్టూడెంట్స్‌కున్న డౌట్స్ ఏంటి, అరే! బీటెక్ అయిపోయింది. ఎందులో వెళ్లి జాయిన్ అవ్వాలి? యెస్. లేదా బీటెక్‌లో ఇప్పుడే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. ఈ హ్మ్. మధ్య కౌన్సెలింగ్స్ అనేవి అయిపోయాయి. అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ త్రూ. యెస్. వాళ్ళు గూడా ఉండి ఏ ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఎలా ఉంటే బావుంటది? ఏది నా కెరియర్‌కి బావుంటది? అనే డౌట్స్ కూడా చాలా అవును. మందికుంటాయి. అవును. మరి ఒక పక్కనేమో బీటెక్ అయిపోయినోళ్ళు ఆలోచిస్తా ఉంటారు. ఒక పక్క బీటెక్‌లో జాయిన్ అయినోళ్ళు. యెస్. సో, ఏ టైం నుంచి మనం అసలు మన కెరియర్ మీద ఫోకస్ చేయాలి? సో, సింపుల్ అండి. ఇప్పుడు నాకు ఐఐటీలో సీట్ రావాలి. ఓకే. ఐఐటీ ఆర్ జేఈలో సీట్ రావాలి. సో, చానా కాలేజెస్ గానీ, చానా స్కూల్స్ గానీ ఏం చేస్తున్నాయంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇస్తున్నాయి. సో, మీకు బైజూస్ ఉంది. సో, బైజూస్‌లో ఏంటి ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే సో, లైక్ హైయర్ స్టడీస్ నుంచే నీ ఎయిమ్ బిగ్ ఉంది. ఎయిమ్ వచ్చేసి వీఆర్ ఎయిమింగ్ వెరీ హై. అంటే ఐఐటీలో సీట్ కొట్టాలి. ఐఐటీలో నాకు తెలిసి నాకుండే నాలెడ్జ్ ప్రకారం అరౌండ్ ఒక 10,000-20,000 సీట్స్ ఉంటాయి. సో, మన ఆల్మోస్ట్ ఒక 10 సీఆర్‌కి. అంటే కాంపిటీషన్ ఎలా ఉంటది? 1:1,00,000 ఉంటది. 1:1,00,000 ఉండాలంటే మనం 5 ఇయర్స్ బిఫోర్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. అంటే ఐఐటీ ఫౌండేషన్ అనుకోండి. సో, సేమ్ వేలో కూడా టాప్ మోస్ట్ అంటే కార్పొరేట్ స్కూల్స్ అవ్వచ్చు, కార్పొరేట్ కాలేజ్ కావచ్చు. వాళ్ళు ఇంటర్ గానీ, లేకుంటే 8థ్, 9థ్ అండ్ 10థ్ సిలబస్ గానీ ఎక్కడ చెప్పట్లేదు. ఓకే. ఐఐటీలో ఇది నేర్చుకుంటే యూ కెన్ గెట్ అట్‌లీస్ట్ ఒక 100కి ఒక 50 మార్క్స్ వస్తాయని చెప్తున్నారు. అదే సేమ్ వేలో ఇప్పుడు ఒక బీటెక్ పర్స్పెక్టివ్ ఉన్నాడు. ఒక బీటెక్ అంటే లైక్ ఆఫ్టర్ ఇంటర్ అయిపోయింది. ఐఐటీలో సీట్ రాలేదు. త్రిబుల్ ఐటీలో రాలేదు. టాప్ కాలేజ్‌లో రాలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలియాలి. నేను ఏం అవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్‌లో. ఒక సివిల్ ఇంజినీరా? ఒక మెకానికల్ ఇంజినీరా? లేకుంటే ఒక కంప్యూటర్ సైన్స్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? లేదు అంటే ఒక బిజినెస్ మ్యానా? లేదంటే ఒక స్టార్టప్ ఫౌండరా? లేదంటే ఒక లైక్ ఇవి కూడా ఉన్నాయి కదా! మనకి ఆర్ట్స్ అని, సైన్స్ అని చెప్పి, యెస్. ఫ్యాషన్ టెక్నాలజీ అని, ఫుడ్ ప్రాసెసింగ్ అని చానా ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 అండ్ 50 ఉన్నాయి. అంటే నేను బీటెక్ చేసినప్పుడు. సో, ఇన్ని టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఇన్ని లైక్ డివిజన్స్ ఉన్నప్పుడు అంటే లైఫ్ ఇండియాలో కానీ ప్రతి ఒక్కరు టార్గెటింగ్ ఓకే. నాకు ఈ పర్టికులర్ ర్యాంక్ రాలేదు కాబట్టి నేను సీఎస్సీలో జాయిన్ అవుతున్నా. సరే సీఎస్సీ రాలేదు కాబట్టి మెకానికల్ అవుతున్నా. సో, ఈ 4 ఇయర్స్ ఏం చేస్తున్నారు? ఆ 4 ఇయర్స్ ఒక కాలేజ్ క్యాంపస్‌లో ఉంటారు. సో, ఆ 4 ఇయర్స్‌కి వాళ్ళు ఒక 5 లాక్స్ పే చేయొచ్చు. 50,000 కూడా పే చేయొచ్చు. ఆ 4 లాక్స్ స్పెండ్ చేసే టైము అక్కడ ఎందుకు స్పెండ్ చేస్తున్నారంటే జస్ట్ ఫర్ అటెండెన్స్. నేను రీసెంట్‌గా ఒక లైక్ ఆంధ్రాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళా. సో, దెర్ ఈజ్ 0 స్టూడెంట్స్. బట్ ఏందంటే ఎన్రోల్మెంట్స్ వచ్చేసి ఈ 2024 అంటే ఈ ఇయర్ అయిపోలేదు కదా! 2025 వాళ్ళొచ్చేసి మోర్ దెన్ 160 పీపుల్ ఉన్నారు. సో, 160 పీపుల్ అక్కడ ఉండాలి కాలేజ్‌లో. బట్ ఒక్కరు లేరు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ అటెండెన్స్. ఆ అటెండెన్స్ తీసుకుంటున్నారు. సో, అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఒక తప్పు ఉంటది. సో, అండ్ ఇంకోటేందంటే చూసింగ్ ద కోర్స్ వాళ్ళదొక తప్పు ఉంటది. చూస్ చేసుకున్న తర్వాత కోర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకో తప్పు ఉంటది. సో, దెన్ ఆఫ్టర్ ఏందంటే 4 ఇయర్స్ తర్వాత ఓకే. మా అన్న సాఫ్ట్‌వేర్, మా బాబాయ్ సాఫ్ట్‌వేర్ ఆ డెలైట్‌లోనో, జెన్‌పాక్‌లోనో, టాప్ ఎంఎన్‌సీలోనో తన కాడికి పోయి కూర్చుంటే ఆయన జాబ్ ఇప్పిస్తాడు. ఆయన జాబ్ ఇప్పియాలంటే అమీర్‌పేట్‌లోనో, బెంగుళూరులోనో ఒక కోర్స్ చేస్తే జాబ్ వస్తది. అంటే ఐటీ అనేది అంత చీప్ అయిపోయింది. ఆ చీప్ మెంటాలిటీతో వీళ్ళు వస్తున్నారు ఐటీలోకి. సో, వీళ్ళందరూ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ అయినాయంటే సో, మీ దగ్గర క్వాలిటీ ఉందా? సో, మీరు సస్టైన్ అవుతారు. సర్వైవ్ అవ్వగలుగుతారు. మీకాడ క్వాలిటీ లేనప్పుడు డెఫినెట్‌లీ మీరు వెళ్ళిపోతారు. అండ్ అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నప్పుడు సో, కంపల్సరీ మీరు చూజ్ చేసుకునేటప్పుడే మీరు ప్రాపర్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ప్రాపర్ డెసిషన్ అంటే నేను సివిల్ ఇంజినీర్. సో, ఒకటికి 2 సార్లు ఆలోచించుకో. ఎవరి ప్రెషర్ తీసుకోవద్దు. పేరెంట్స్ ప్రెషర్ తీసుకోవద్దు. కాలేజ్ ప్రెషర్ తీసుకోవద్దు. సొసైటీ ప్రెషర్ తీసుకోవద్దు. నేను సివిల్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నా. సివిల్ కోర్స్ నేర్చుకోండి. కోర్స్ ఇన్ ద సెన్స్ మనం రియల్ టైమ్‌లో చేసే కోర్స్ వేరు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వేరు. థియరిటికల్ చెప్పేది వేరు. ఓకేనా? ఆ థియరిటికల్‌గా ఎలా చెప్తారు? ఏదో బుక్స్ ఎప్పుడో ఒక 1980స్‌లో రాసిన బుక్స్. వీళ్ళకి అవే బుక్స్ చదువుకోవాలి. అదే బుక్స్ మీద ఎగ్జామ్ రాయాలి. రియల్ టైమ్‌లో ఒక సివిల్ ఇంజినీర్ అదే సివిల్ ఇంజినీర్ వచ్చి ఒక 100 మెంబర్స్ పెట్టుకొని ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే ఆ డైమెన్షన్ ఎంత? లెంత్ ఎంత? విడ్త్ ఎంత? సో, వాట్ ఇస్ ద లైక్ ఎస్టిమేషన్? సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వాడు చెప్పలేడు. సరే నువ్వు సివిల్ చదివినావు కదా! ఆ సివిల్‌లో నీకు 100కి 90 మార్కులు వచ్చినాయి. ఆ 90 మార్కులు నీకు క్వెషన్ అడుగుతా. థర్డ్ ఇయర్ క్వెషన్స్. అది చెప్పలేవు. అంటే వాడు ఏంటంటే జస్ట్ ఒక హోప్ ఉంది. మా పేరెంట్స్ మళ్ళీ నాకు డబ్బులు కట్టి జాబ్ ఇప్పిస్తారు. మా పేరెంట్స్‌నో లేకుంటే మా రిలేటివ్స్‌నో పెట్టుకుంటే మళ్ళీ నాకు జాబ్ వస్తది. ఎందుకు చదవాలి? సో, ఈ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్‌తో మన స్టూడెంట్స్ ఉన్నారన్నట్టు. ఓకే. అంటే స్కిల్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. స్కిల్ డెవలప్‌మెంట్ బిఫోర్ దట్ సెల్ఫ్ డెసిషన్. హ్మ్. డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ వైల్ చూసింగ్ ద కోర్స్. ఓకే. ఎదర్ బీటెక్ అవ్వచ్చు, ఎదర్ ఇంటర్మీడియేట్ అవ్వచ్చు, ఎదర్ లైక్ 10th క్లాస్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. యెస్. ఇప్పుడు ఒక ఓటీటీలో పర్టికులర్‌గా మూవీ లేదు. అప్పుడు ఏం చేస్తారు? వాడికి మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదో లైక్ పైరసీ ఛానల్స్‌లో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూస్తాడు. అక్కడ దొరకలేదా ఎవరిదైనా ఓటీటీ ఉంటే లాగినే చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్‌ని ఎతుకుతుందన్నట్టు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కా దొరుకుతది. ఆ పర్టికులర్ సోర్స్ కానీ, ఆ ప్రోడక్ట్ కానీ. మీకు ఇంట్రెస్టే లేనప్పుడు ఆ ప్రోడక్ట్ దొరకదు. ఎందుకంటే మీరు డిపెండ్ అవుతున్నారు. అదే మీరిప్పుడు ఒక ఓటీటీలో నాకు అమెజాన్‌లో ఒక సబ్స్క్రిప్షన్ ఉంది 1 ఇయర్‌ది. అమెజాన్‌లో ఆ మూవీ లేదు. వదిలేస్తామా మనము? లేదు కదా! పక్కోడిదైనా వాడుకుంటాం.
ఓకే, నెట్ఫ్లిక్స్ ఇంకోటి దగ్గర ఉంది, లేదంటే ఓపెన్ సోర్స్ ఏదైనా ఉందని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటాం. సో సేమ్ వే మీరు ఇప్పుడు మీ పర్టికులర్ ప్రోడక్ట్ ఐటీ దొరకలేదు, సరే పక్కన ఆల్టర్నేటివ్ చూసుకో. నీకు జావా వచ్చు, జావా తర్వాత ఇంకోటి ఏది రాదు, జావా మీద జాబ్స్ లేవు. సో జావా వచ్చినోడు ఏంది, దేని మీద భూమి ఉంది దాని మీదకి వెళ్ళిపో. కానీ నీ ఇంట్రెస్ట్ జావా, ఆఫ్టర్ 5 ఇయర్స్కో లేకుంటే ఆఫ్టర్ 6 మంత్స్కో ఇప్పుడున్న జాబ్ చేసుకొని దెన్ ఆఫ్టర్ యూ కెన్ మూవ్ టు ద జావా డెవలపర్. ఏదో ఒక జాబ్ చేయాలి, బట్ ఎండ్ ఆఫ్ ది డే మన గోల్ ఏమనుకున్నామో దానిలో సెటిల్ అవ్వాలి. అంతేగాని జాబ్స్ లేవు, అంతేగాని లే ఆఫ్స్ అవుతున్నాయి, ఏఐఎంఎల్ వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఉండరు, అసలు ఈ టెక్నాలజీస్ ఉండవు అంటే కంప్లీట్లీ రాంగ్. ఓకే. డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటిది అని అంటే ఎంఎన్సి కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో పాస్డ్ అవుట్, ఎస్ 2024 2023 పాస్డ్ అవుట్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ కాదు, ఏం చేసావు ఈ గ్యాప్ లో, ఎక్స్పీరియన్స్. ఎస్ షూర్ గా. అలాంటప్పుడు మాకు జాయినింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, మాకు ప్రిఫరెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి కూడా చాలా మంది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్న క్వశ్చన్. మరి ఏమంటారు దీనికి? సో థింగ్ అండి ఒకటే, సో మీరు 4 years సిఎస్సి గ్రాడ్యుయేట్, ఓకే, లైక్ యూ ఆర్ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఇన్ ద 2021, ఓకే, యాజ్ అ సిఎస్సి గ్రాడ్యుయేట్. ఈ 4 yearsలో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? నథింగ్. వాటి రెజ్యూమ్స్లో మాత్రం 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి, 2 ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఓకే, అటెండెన్స్ వచ్చేసి 95 అబోవ్ ఉంటుంది, అండ్ ఈ సెమిస్టర్లో స్కోర్ కార్డ్స్ వచ్చేసి 98 అబోవ్ ఉంటాయి. సో సిఎస్సి 4 years చదివినప్పుడు, సో ఐఎమ్ ద హెచ్ఆర్, జనరల్ క్వశ్చన్, సో వాట్స్ ఎ కంప్యూటర్, దానికి ఆన్సర్ కూడా చెప్పలేడు. బట్ ఈ లర్న్ అండ్ ఈ టేకెన్ 4 years గ్రాడ్యుయేషన్ ఇన్ దట్ సిఎస్సి. ఓకే, ఇన్ ద సిఎస్సిలో ఆల్మోస్ట్ సి లాంగ్వేజ్ అని చెప్పి, జావా అని చెప్పేసి, పైథాన్ అని చెప్పేసి, డేటాబేస్ అని చెప్పేసి ఈ 4 yearsలో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, దానికి కూడా వాడు ఆన్సర్ చేయడు. సరే వాడిది జస్ట్ లాస్ట్ మంత్ జూలైలో గ్రాడ్యుయేషన్ వచ్చింది, ఇప్పుడు నా దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చిండు. నేను అడిగే క్వశ్చన్ అదే, ఈ 1 monthలో ఏం చేశారు మీరు? దానికి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎక్స్పీరియన్స్, ఓకే, వాట్ యూ డన్ ఫ్రమ్ లాస్ట్ 1 month, అంతే కదా నేను అడిగింది. నేను ఎక్స్పీరియన్స్ అడగట్లేదు మీకు, వాట్ యూ డన్ ఫ్రమ్ లాస్ట్ 1 month. నథింగ్. వాడు ఏం ఆన్సర్ చేయడు. ఏం చెప్తాడు వాడు? ఏదో సినిమా వచ్చింది, టాప్ హీరోది, సినిమాకి వెళ్ళా, ఓకే, వెకేషన్కి వెళ్ళా, లేకుంటే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చిన పాస్ అయినందుకు, ఈ ఆన్సర్స్ వస్తాయి స్టూడెంట్స్ నుంచి. సో అలాంటి వాళ్ళకి నేను జాబ్ ఇచ్చి, మళ్ళీ వాడికి ట్రైనింగ్ ఇచ్చి, పర్ మంత్ 25,000 to 50,000 శాలరీ ఇచ్చి, ఇవంతా నాకు ఇన్వెస్ట్మెంటే కదా. అదే మీ దగ్గర స్కిల్ ఉందనుకో, నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం తగ్గిపోతుంది. సో డే 1 నుంచి నేను యూటిలైజ్ చేసుకుంటాను ఆ ప్రాజెక్ట్స్లో. కరెక్టే కదా, అది కంపెనీ వరకునే అలా థింక్ చేస్తా. అదే స్టూడెంట్గా మీరేం ఆలోచిస్తారు? ఓకే, నాకు జస్ట్ అయిపోయింది, కానీ వీళ్ళు నాకు టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. టఫ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు, జస్ట్ నువ్వు రెజ్యూమ్లో పెట్టిన క్వశ్చన్స్, రెజ్యూమ్లో పెట్టిన స్కిల్ సెట్టే మేము అడుగుతున్నాం. నీకు స్కిల్ సెట్ లేదా, ఎంటీ తీసుకుని రా రెజ్యూమ్, క్లియర్గా పెట్టేసాయి. రీసెంట్గా నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చూసా, ఓకేనా. సో దానికి 1 year ప్యాకేజ్ పరాణము, 1 year ప్యాకేజ్. మీకు ఎటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, సర్టిఫికేషన్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ వాడు పెట్టే టెస్ట్, కోడింగ్ టెస్ట్ కానీ లేకుంటే ప్రాక్టికల్ టెస్ట్ కానీ పాస్ అయితే చాలు, 1 year ప్యాకేజ్ వస్తుంది. సో దానికి అప్లికేషన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-12 వచ్చినాయి. అంటే ఏంటి, ఇక్కడ అందరి దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి. 1 year జాబ్స్కి మనం ఎలిజిబుల్ కాదని చెప్పి మనమే డిసైడ్ అయిపోతున్నాం. సో కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి, మీ ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, యాజ్ అ కంపెనీ ఓనర్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ బిల్లింగ్స్ అండ్ కమర్షియల్స్. యాజ్ ఎ ఎంప్లాయీ మీకు శాలరీస్ కావాలి, నా దగ్గర నుంచి డబ్బులు వస్తేనే మీకు వస్తాయి. నాకు ఎలా వస్తాయి అంటే మీరు పని చేస్తేనే వస్తాయి. సో బోత్ విల్ బి ఇంటర్లింక్డ్. కరెక్టే కదా. సో మీరు 1 month అయినా, 1 week అయినా, ఈవెన్ 1 day కోర్సులు కూడా ఉన్నాయి. మీకు ఏదొచ్చా అదే ఎక్స్ప్లోర్ చేసుకోండి. నా కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి, అదే ఎక్స్ప్లోర్ చేసుకోండి. వాటి మీదనే ఆపర్చునిటీ ఇస్తా. అంతేగాని మీరు ఫ్రెషర్గా వచ్చారని చెప్పి మీకు 6 months నేను ట్రైన్ చేసి, ఈ 6 monthsలో ఒక నెలకు ఒక 50,000 శాలరీ ఇచ్చి, ఓకేనా, ఆ 6 months తర్వాత మీరు ఉంటారో వెళ్తారో కూడా తెలియదు. ఈ 6 months తర్వాత ఏమంటారంటే మాకు యూఎస్లో రెఫరెన్స్ వచ్చింది, మై డ్రీమ్ విల్ బి ఐ నీడ్ టు సెటిల్ ఇన్ ద యూఎస్ఏ అంటాడు. అంటే 6 months నేను స్పెండ్ చేసిన టైం పోయింది, మీ మీద పెట్టిన ట్రైనింగ్ ఇన్వెస్ట్మెంట్ పోయింది, అండ్ ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. నేను ఇంకోటి ఎత్తుకోవాలంటే అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ ద సేమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని, వాకిన్స్ అని చెప్పేసి, ఆ వాకిన్స్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి మల్టిపుల్ పీపుల్స్ అని చెప్పేసి, ఇదంతా కూడా నాకు టైం వేస్ట్. సో అలా అని చెప్పేసి మనం ఫ్రెషర్స్కి జాబ్స్ ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా నీకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉందా, కమ్, ఓకే, వీ కెన్ ఆఫర్ యూ. ఇన్ ద మార్కెట్ ఇట్ విల్ బి 10 lakhs, వీ కెన్ ప్రొవైడ్ 20 lakhs. ఎందుకంటే ఫ్రెషర్స్ 5 మంది చేసే వరకు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేస్తున్నాడు. క్యాంపస్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. Yes. ఉన్నప్పుడు అక్కడనే మీరు హైర్ చేసుకుంటారు కదా. హైర్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఒక్కొక్కసారి ఈ 1 year దాకా మా దగ్గరనే చేయాలి, 2 years దాకా మా దగ్గరనే చేయాలి అని కూడా కొన్ని బాండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటున్నాయి కూడా ఈ మధ్య కాలాలలో. మరి ఇదేంటిది, అట్లా ఒక బాండ్ సైన్ ఇన్ చెయ్యొద్దాం మనం యాజ్ స్టూడెంట్? బాండ్ అనేది సింపుల్ థింగ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 50% పాజిటివ్గా అలా ఇస్తారు ఒక బాండ్ పెట్టడం వల్ల, 50% నెగిటివ్గా అలా ఇస్తారు. సో బాండ్ అనేది ఏంటంటే సెక్యూరిటీ.
ఫ్రమ్ ఎంప్లాయర్ పర్స్పెక్టివ్ ఎలా అంటే నీకు నేను ట్రైన్ చేస్తున్నా జీరో నుంచి. ఓకే వీడు మన దగ్గర 2 years ఉంటాడు. సో నేను సేఫ్ సైడ్లో ఉన్నా ఎంప్లాయర్గా, ఎక్కడికి వెళ్ళాడు వీడని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ బయటికి వెళ్ళినా బాండ్ బ్రేక్ చేసినా సో నేను సమ్ అమౌంట్ పెనాల్టీ వేసి తీసేసుకుంటా. ఓకేనా? అదే ఎంప్లాయీస్ పర్స్పెక్టివ్ కానీ స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే వీళ్ళ దగ్గర బాండ్ ఉంది, వీళ్ళేమో ప్యాకేజ్ 10,000 ఇస్తా అంటున్నారు ఫస్ట్ 1 year, సెకండ్ ఇయర్కి పర్ఫార్మెన్స్ చూసి 50,000 ఇస్తా అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే వీడు ఏం చేస్తాడు, 10,000కి ఆపేస్తాడు, సెకండ్ ఇయర్లో తీసేస్తాడు. అది ఒక నెగిటివ్ థాట్. ఓకేనా? సో సెకండ్ థాట్ ఏమొస్తుందంటే 2 years ఉంది, నేను హై లెవెల్ స్కిల్డ్, నాకు వచ్చేది బయట మా ఫ్రెండ్కి వచ్చేసి 50,000 వస్తుంది స్టార్టింగ్లో, నాకేమో ఈ కంపెనీ వాడు 10,000 ఆఫర్ చేశాడు. అలా సెకండ్ థింకింగ్. థర్డ్ థింకింగ్ ఏంటంటే ఓకే నాకు ఏమి రాదు, 2 years కాదు 10 years బాండ్ ఇస్తా. అంటే డిఫరెంట్ మైండ్ సెట్, స్టూడెంట్ మెంటాలిటీ. అక్కడేంటి ఇప్పుడు కాలేజ్ లెవెల్లో టీపీఓస్ ఉంటారు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఉంటారు, లైక్ డిపార్ట్మెంట్ వైజ్ హెచ్ఓడీస్ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్ లెక్చరర్స్ ఉంటారు. సో థింగ్ ఏంటంటే వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి, కన్సల్ట్ అవ్వి మీకు ఏమొచ్చు. బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇప్పుడు మన అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కాదు, కంపేర్ టు యూఎస్ఏ ఎడ్యుకేషన్ అండ్ ఇండియా ఎడ్యుకేషన్. సో నాది ఇప్పుడే బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ నేను అదే కాలేజ్లో లెక్చరర్ని, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, నేనే నెక్స్ట్ కాలేజ్లో లెక్చరర్ని. నాకు ఐటీ అంటే తెలియదు, ఏమంటే తెలియదు, కానీ నేను 100 మందికి మాత్రం చెప్తా. అంటే నేను ప్రాపర్ నాకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా రాదు. ఓకేనా? అంటే ఒక లెక్చరర్గా, కానీ నేను లెక్చరర్ ఫీల్డ్లో ఉన్నా అన్నట్టు. సో ఆ స్టూడెంట్ ఏమనుకుంటాడు, సార్కి ఏం రాదురా బాబు, మనం వెళ్ళి ఏం చేసుకోగలుగుతాము, వాడు అసలు వెళ్ళాడు సార్ దగ్గరికి. సో అలా అని చెప్పి పేరెంట్స్కి అడుగుతారా? సమ్ పీపుల్, 80% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా సో ఇల్లిటరేట్, అంటే వాళ్ళకి ఐటీ నాలెడ్జ్ ఉండదు, లేకుంటే పర్టికులర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. రిమైనింగ్ 20% అంటారా? సో వాళ్ళకి అడుగుదామంటే వీళ్ళకి భయం, అరే నువ్వేంట్రా ఫస్ట్ చదువుకో అంటారు. వాడు ఇప్పుడు నాలంటి వాళ్ళకి వచ్చి అడిగినారు అనుకుంటే ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఫస్ట్ చదువుకో తర్వాత చూద్దాం అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే దే పీపుల్ ఆర్ మిస్సింగ్ ద గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్. అది ఐటీ అనుకోండి, నాన్ ఐటీ అనుకోండి, లేదంటే అదర్ టెక్నాలజీ కానీ అదర్ ఫీల్డ్స్ అవ్వచ్చు. ఆ ప్రాపర్ గైడెన్స్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద చైన్. ఓకే ఇంటర్మీడియట్ కాలేజ్కి ఐఐటీ జేఈ ఈజ్ లైక్ వన్ బిగ్గెస్ట్ బిజినెస్, బీటెక్ వాళ్ళకి లైక్ ఐటీ జాబ్స్లో సెటిల్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ బిజినెస్, స్కూల్ వాళ్ళకి అనేది ఓకే మీకు టాప్ ఎంసెట్లో ర్యాంక్స్ వస్తాయి, ఐటీలో ర్యాంక్స్ వస్తాయి అనేది బిగ్గెస్ట్ బిజినెస్. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే ప్రోడక్ట్స్, నాది పెద్ద కాలేజు ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్ముతా, నాది చిన్న కాలేజు తక్కువ ప్రోడక్ట్స్ అమ్ముతా. ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్, నా పబ్లిసిటీని బట్టే నాకు స్టూడెంట్స్ పెరుగుతారు. ఓకే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. రీసెంట్గా 1 year బ్యాక్ ఒక టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఐ మీన్ యూఎస్ఏ బేస్డ్ కంపెనీ 1 year ఆఫర్ ఇచ్చింది నార్త్ యూనివర్సిటీలో, లైక్ నేమ్ వచ్చేసి ఎల్పి అనుకోండి. 1 year ఆఫర్ వచ్చింది. ఆ న్యూస్ అనేది ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. సో ఇందులో కూడా 2 perspectives ఉంటాయి. ఒకటి కాలేజీ వాడే ఆ పర్టికులర్ కంపెనీకి అమౌంట్ ఇచ్చి ఆఫర్ తెచ్చుకోవచ్చు, ఇంకోటి నిజంగా అంటే ఆ స్టూడెంట్ దగ్గర స్కిల్ ఉంది, సో తను ఓన్గా క్రాక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. సో డిఫరెంట్ మైండ్ సెట్. సో అలా అని చెప్పి ఏమంటే ఇప్పుడు ఐటీలో జాబ్ వెళ్తే 1 year జాబ్ వస్తుంది యూఎస్ఏలోకి అని చెప్పేసి. సో అందరూ కూడా ఏమనుకుంటారు, వీ హ్యావ్ టు సెటిల్ ఇన్ ద యూఎస్ఏ. ఇప్పుడు మనకి యా వీ కెన్ గో ఫర్ నెక్స్ట్.